నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ మీరు రిక్వెస్ట్ చేసిన వీడియో ఈజ్ ఫైనలీ హియర్. తమిళ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది మనం ఎవరితో ట్రైన్ చేస్తున్నాం ఈరోజు. సో ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 1.5 year 2 years నుంచి మీరు రిక్వెస్ట్ చేస్తుండే వీడియో షూట్ చేయి అని. సో ఫైనలీ వీ గాట్ టైమ్ టు ట్రైన్ విత్ హిమ్. సో టుడే మనం కౌశిక్తో ట్రైన్ చేస్తున్నాం, కౌశిక్ లీ. సో చలో ఇంకా స్టార్ట్ చేద్దాం వర్కౌట్. ఆల్మోస్ట్ వచ్చి ఒక 20 minutes అవుతుంది. మైక్ కనెక్ట్ చేసుకొని అంతా చేసేసరికి కొంచెం టైం ఎక్కువ అయిపోయింది అండ్ కెమెరాతో షూట్ చేసుకొని అనుకున్నాం కానీ ఎస్డి కార్డ్ ఇంట్లో మర్చిపోయినా. ఎనీవేస్ చలో స్టార్ట్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. సో ఫిట్ వర్క్స్ వర్కౌట్ చేస్తున్నాం. వెరీ ఎక్సైటెడ్. చలో లెట్స్ గో. ఇద్దరం ఇంట్రోవర్ట్లమే. మీరేమనుకోకండి, ఏందిరా ఇంత సమ్మ ఉంది వీడియో అనుకోకండి. వీడియో కొంచెం సైలెంట్గా స్మూత్ ఉంటుంది, అంతే. అర్థం చేసుకోండి అంతే. ఇక కొంచెం ఆక్సిజన్లో ఉన్నా జర పందిగా అనిపిస్తా, ఏమనుకోకండి. నేను ఇంకా ఘోరంలే. అట్లా ఏం లేదు. సరే ప్రిప్లై ఏం చేస్తావు అంటే బ్రో, వాటర్ కట్ చేసి అట్లాంటి పెట్టుకో. వాటర్ కట్ట లాస్ట్ 10 days మనకు నాస్టీ పోతాం చూసినా, వాటర్ మొత్తం కట్ చేసి లైట్ అంతా. లాస్ట్ టైం దానివల్లనే నాకు మొత్తం బిస్కెట్ అయిపోయింది. నీది కూడా చెప్పినా మీకు అదే డిహైడ్రేషన్ అయింది. డిహైడ్రేషన్ ఒకటి, నేను మండి తిన్నా పోయి. రిస్కీ షిట్ అది. సో ఈరోజు బ్యాక్ ట్రైన్ చేస్తున్నాం మనం. ఇంట్రోవర్ట్ వర్సెస్ ఇంట్రోవర్ట్ వర్కౌట్స్. సో కొంచెం సైలెంట్ ఉంటాయి వర్కౌట్స్ జస్ట్ అయిపోయి. అండ్ మస్తు రోజుల తర్వాత లైక్ ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి వీఆర్ ప్లానింగ్ టు మేక్ అ వీడియో. ఈరోజు చేస్తున్నాం మొత్తానికి. అవును అంతే బ్రో. అండ్ ఆల్సో ఆగస్ట్లో ఇద్దరం కంప్లీట్ చేస్తున్నాం. అండ్ హైదరాబాద్లోనే తెలుగు కమ్యూనిటీ మొత్తం దిగిపోతాం. హైదరాబాద్ మొత్తం అంటే మన తెలుగు వాళ్ళు అందరూ వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, కమ్యూనిటీస్ అన్ని అందరూ వస్తారు షో చూడడానికి. కంప్లీట్ కూడా చాలా మంది చేస్తున్నారు ఈసారి యాక్చువల్ హైదరాబాద్ నుంచి. సో ఈసారి మస్తు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది, హెవీ ఉంటుంది కాంపిటీషన్. ఈయన మధ్యాహ్నం ట్రైనర్ బ్రో. హాయ్ బ్రో. ఫిట్ వర్క్స్ హాయ్. దమ్ములతోడి ఇప్పుడు ఆగస్ట్లో ఇప్పుడు సేమ్ 63 రావాలి ఈసారి. మొత్తం పిల్లల మీద గీతలు రావాలి. స్ట్రైడెడ్ గ్లూట్స్ రావాలి. రావాలా? ఏ పంజా నేను 200 kg డెడ్ లిఫ్ట్ కొనబోతున్నా. ఆ డెడ్ లిఫ్ట్ కోసమే నేను గెయిన్ చేసుకుంటా మొన్న. పెట్టు బైసెప్ పెట్టు. ఉంది బ్రో, సైజ్ మంచిగా ఉంది. వీడియో విషయం అనుకుంటారులే, అందరూ ఎంత సైలెంట్ ఉంది వీడియో అని. సైలెంట్ ఉంది బ్రో వీడియో బాగా సైలెంట్ ఉంది. అంతేనా? సో గైస్, ఇది అందరు ఇట్లా కొట్టద్దు. చిన్న ఇడికెళ్ళి ఏదో బరువు జారినట్టు అనిపిస్తుంది. మళ్ళీ సజెస్ట్ చేయం మేము ఇట్లాంటిది. నేనైతే నా వీడియోలో ఇంతవరకు చూపేలే వెయిటెడ్ పుల్అప్స్ ఇట్లా కొట్టమని చెప్పేసి. ఒక నడుముకు ఒక బెల్ట్ వస్తుంది, దానికి గొలుసు వస్తాయి, దానికి వెయిట్ అటాచ్ చేసుకొని కొట్టడానికి ట్రై చేయండి. ఇంకో అట్లా పంగళాలకు వెళ్ళి ఏమన్నా అవచ్చు. అట్లా కోర్ స్ట్రెంత్ మంచిగా ఉండాలన్నట్టు. కోర్ స్ట్రెంత్ ఉంటే ఏమన్నా వస్తుంది. కొందరికి కోర్ వీక్ ఉండదు కదా, రిస్క్ లేదు. చాలు బ్రో. ఓకేనా? ఈజీ. చలో. ఈజీ. Nice.
సైజ్ ఎక్కువ మంచిగా గెయిన్ అయింది బ్రో. సైజ్ క్లీన్గా ఫ్యాట్ లాస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. ఇక అంటే ఇక గెయినింగ్ టైంలో మొత్తం స్ట్రెంతే కదా, అంటే ఇక ప్రతి గెయినింగ్ ఒక గోల్, డెడ్ లిఫ్ట్ ఇంత కొట్టాలా, బెంచ్ ఇంత కొట్టాలా అని బ్రో. అదే బ్రో నాకు చేసుకుంటా షెడ్డెడ్ ఉండి కొట్టాలని ఇష్టం. కానీ లాస్ట్ టైం గెయినింగ్ చేసినప్పుడు 170 అయింది డెడ్ లిఫ్ట్. ఈసారి 210 పెట్టుకున్న టార్గెట్. నెక్స్ట్ లెవెల్ 210 వచ్చింది. 210 అంటే ఇంది మజ్జాక. 210 25 కదా. 210 2.5 పెట్టినా అదే వీక్లో మళ్ళీ 210 వచ్చింది. ఇప్పుడు అది పెడితే కామెంట్లలో మళ్ళీ వేసుకుంటారు బ్రో ఏమో తీసుకుంటున్నావు అది, అందుకే ఆగిన 10 రోజులు ఆగి పెడదాం. నేను కూడా అప్పట్లో అదే 2021 ఆ టైంలో ఇట్లా కొట్టేది. పవర్ లిఫ్టింగ్ ఒకటి అన్న ఒక కాంపిటీషన్ ఇట్లా కూడా లేపేది. అవన్నీ తీసేసినాయి అవన్నీ వీడియోలన్నీ. ఇట్లా బ్యాగ్ మొత్తం రౌండ్ పెట్టి పాత వీడియోలు చూసి అంటే చూసేటోళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, అంటే ప్రాక్టీస్ చేసుకుంటా ఇట్లా ప్రోగ్రెస్ అయినామని. బ్రో 10 తీసుకో. ఉప్పు అంటే లాట్స్ ఎంగేజ్ అవ్వాలి. కింద గుంజేటప్పుడు బ్రీత్ అవుట్ హోల్డ్ చేయకుండా. ఇప్పుడు బ్రీత్ తీసుకో. ఇప్పుడు వద్దు బయటికి. చిన్న అంటుకుంటే వెనక లాట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కింద గుంజేటప్పుడు కాంట్రాక్ట్ చేయాలి. వీడికి పోయేటప్పుడు వదిలేసి బ్రీత్ తీసుకోవాలి కిందకి. ఇంకా నార్మల్ వేరే మనం కాంపౌండ్స్ చేస్తున్నప్పుడు రివర్స్ ఉంటుంది అంతే బ్రీతింగ్. నేనైతే మ్యాక్సిమం కాంట్రాక్షన్ టైంలో బ్రీత్ అవుటే సజెస్ట్ చేస్తాను. బ్రీత్ అవుట్ గట్టి కాంట్రాక్షన్ వస్తుంది. మొత్తం లేపేటప్పుడు అయితే బ్రేస్ ఖచ్చితంగా ఉండాలి, ఆపాలి. చాలు. మంచి క్లీన్ రెప్స్ ఒక 5, 6, 7, 8 వచ్చినా మంచిగా సెట్ ఉంటుంది. చిన్న బ్యాక్ పోజ్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. అది ఊతే కథం. ఇడికెళ్ళి బ్రో, సైడ్కి వెళ్ది సెట్ ఉంటుంది. ఇడికెళ్ళి పైన వైపు ఇట్లా కొడుతున్నావు నువ్వు ఓడపైన. క్లీన్ టాక్. నెక్స్ట్ లెవెల్. చార్మినార్ పోయి అంతేనా వచ్చిరా? చార్మినార్ దూల్పేట్ కాడ గుడంబాయనం. నాకు ఫోన్ చేసినప్పుడు నీకు ఫోన్ చేసినప్పుడా? దీనికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఇది పుల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి కదా, దానిపైన ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అది ఇట్లా ఇది రికవరీలో కొంచెం ఇదవుతుంది. అంతే అండవా?
వీడేమో చేసిండ్రు మా ఇంకలకెళ్ళి ఏమో ఉచ్చుకున్నాడు అనిపిస్తుంది. అట్లా ఆ లెవెల్లో అనిపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అంటే నాదని కాదు, మనది కూడా నెక్స్ట్ లెవెల్ ఇంటి ఉన్నాయి చేతులు అట్లా నెక్స్ట్ లెవెల్ వేసి గెయిన్ మంచిగా వేసి క్లీన్గా గెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కండిషన్ ఇద్దరు డేంజర్ ఉంటుంది అప్పుడు. ఇంకా అంతే, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. అంతే, 2 సార్లు చిరాకు వస్తుంది, 2 సార్లు మాట్లాడతాయి. ఎట్లా ఉందో కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేర్చుకుంటాడు. నాకు కూడా ఏమైనా ఉంటే అరే నువ్వు బాగా ఎక్స్ట్రా వేసుకున్నావు అని అంటే చెప్పేసేయండి, నేను తగ్గించుకుంటా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే. ఏమన్నా అంతేనా? అంతే, ఉంటా బాయ్, పీస్ పీస్. ఎట్లా అనిపించింది బండి? క్రేజీ పికప్ గట్టింది కదా, గుంజుసి వెళ్ళిపోతుంది బండి. కూతురు వచ్చేస్తున్నాయి, హైలో ఉన్నా, కంట్రోల్ చేస్తున్నా. ఇది పట్టుకోవు సార్, ఎందుకేమన్నా మాడిఫైడ్ కాదు బ్రో, ఇంకా క్రేజీ ఉంటుంది. పికప్ క్రేజీ. చలో పోదామా? బాయ్ బ్రో, కలుద్దాం మళ్ళా. రైటా మరి? రైట్.